నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. శనివారం సల్లన వార్తలకి స్వాగతం, సుస్వాగతం. నేను మీ మామ బ్రో విత్ న్యూస్ త్రీ అల్లుడు. అదేంటి మామ నాకు బదులు నువ్వింట్రో చెప్పావు. అంటే నీ గొంతు కొంచెం ట్రబుల్ ఇచ్చింది కదా అల్లుడు, అందుకే కొంచెం రెస్ట్ ఇచ్చాను నీకు. సరే గాని న్యూస్ మొత్తం నువ్వే చెప్పేయకే మనోళ్ళు ఊరుకోరేమో. వాళ్ళ కోసమే కదా వార్తలు మళ్ళీ స్టార్ట్ చేశాము. వాళ్ళనెందుకు డిసప్పాయింట్ చేస్తాం చెప్పు. సరే మన కన్వర్సేషన్ ఆపేసి వార్తల్లోకి వెళ్ళిపోదాం. ఈ వారం ముఖ్యాంశాలు: అయోమయంలో పడ్డ బాలయ్య బాబు తనయుడు, రక్తపాతానికి సిద్ధమైన మెగాస్టార్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారి మాట ఇండస్ట్రీలో పెద్ద మోత. తెలుగు సినిమా నుంచి వచ్చినటువంటి ఆణిముత్యం ఆదిత్య 369. అయితే ఆ మూవీకి సీక్వెల్గా ఆదిత్య 999 అనే టైటిల్తోని బాలకృష్ణ గారి డైరెక్షన్లో బాలకృష్ణ గారు ఆయన తనయుడితో ఈ సినిమాని తీయబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్స్టాపబుల్ షోలోని రివీల్ చేస్తారని ఇన్సైడ్ టాక్. అంతేకాకుండా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో వెంకీ అట్లూరి గారి డైరెక్షన్లో కూడా మోక్షజ్ఞ గారు వర్క్ చేసే అవకాశాలున్నాయి అని టాక్ నడుస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే 5th డిసెంబర్న పూజా ముహూర్తంతో లాంచ్ అవ్వాల్సిన పీవీసీయూ 2 మూవీ లాంచ్ అవ్వలేదు. దీనివల్ల చాలా రూమర్సే సోషల్ మీడియాలో వచ్చాయి. మోక్షజ్ఞ గారికి డెబ్యూ చేయడానికి ఇంకా టైం కావాలని, అందుకే పోస్ట్‌పోన్ చేశారని, లేదు మూవీ షెల్వ్ అయిపోయింది అని చాలానే రూమర్స్ వచ్చాయి రోయ్. బట్ బాలకృష్ణ గారైతే ఒక ప్రెస్ మీట్‌లోని ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చేశారు. మోక్షజ్ఞ గారి హెల్త్ డిస్టర్బ్ అవ్వడం వల్ల కొంచెం లాంచ్‌ని పోస్ట్‌పోన్ చేశాము అని ఒక క్లారిటీ ఇచ్చేశారన్నమాట ప్రెస్ మీట్‌లో. ఎలాగో బాలకృష్ణ గారి టాపిక్ వచ్చింది కాబట్టి 'డాకు మహారాజ్' నుంచి ఒక చిన్న అప్డేట్. ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం ఫామ్‌లో ఉన్న ముగ్గురు యంగ్ యాక్టర్స్ ఈ మూవీలో క్యామియో చేయబోతున్నారట. నా గెస్సు కరెక్ట్ అయితే 1 దుల్కర్ సల్మాన్ గారు, 2 విశ్వక్ సేన్ గారు, 3 సిద్ధు జొన్నలగడ్డ గారవుతారేమో అనుకుంటున్నా. కరెస్టే మామ, నాకు కూడా అలానే అనిపిస్తుంది. 'పుష్ప ది రూల్' అద్దరగొట్టే ఓపెనింగ్స్‌తోని దుమ్ము దులిపేసింది. డే 1 294 కోట్లు కలెక్ట్ చేసి ప్రీవియస్ ఆల్ టైమ్ హైయెస్ట్ 'ఆర్ఆర్ఆర్' మూవీని హ్యూజ్ మార్జిన్‌తో క్రాస్ చేసింది. ఇంకా హిందీలోని 72 కోట్లు డే 1 కలెక్ట్ చేసి అక్కడ కూడా ఆల్ టైమ్ హైయెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. మరి లాంగ్ రన్‌లో ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో గెస్ చేసి మీరే కామెంట్స్‌లో చెప్పండి. ఇప్పుడు కాసేపు మన యంగ్ యాక్టర్స్ యొక్క మూవీ అప్డేట్స్ గురించి షార్ట్‌గా తెలుసుకుందాం. 'ఎక్స్‌ప్రెస్ రాజా' వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తీస్తున్నటువంటి మేలపార్కల గాంధీ గారు వరుణ్ తేజ్ గారితో కొలాబరేట్ అయ్యి ఒక హారర్ మూవీ తీయబోతున్నారని న్యూస్ వస్తుంది. ఈ మూవీతోనైనా వరుణ్ తేజ్ గారు కంబ్యాక్ ఇస్తే బావుంటది అల్లుడా. రామ్ పోతినేని గారి 22nd మూవీ నుంచి ఒక లుక్‌ని రిలీజ్ చేశారు. లుక్ బావుంది మామ. హిట్ కొట్టి కమ్‌బ్యాక్ ఇస్తే అదే హ్యాపీ. 'నాని ఓడెలా 2' మూవీలోని రమ్యకృష్ణన్ గారు నాని గారికి మదర్ క్యారెక్టర్‌లోని, మోహన్ బాబు గారు విలన్ క్యారెక్టర్‌లోని కనిపించబోతున్నారని చెప్పి న్యూస్ అయితే సర్కిల్ అవుతుంది. అయినా మామ, మోహన్ బాబు గారు సోలో మూవీస్ తీయడం మానేసి ఆయన యాక్టింగ్ కేపబిలిటీని ప్రూవ్ చేసే రోల్స్ ఇలాంటివి చేస్తే బావుంటదేమో అని నా ఉద్దేశం. ఫైనల్లీ చైతన్య గారికి, శోభిత గారికి అంగరంగ వైభవంగా పెళ్లయితే జరిగిపోయింది. కంగ్రాచ్యులేషన్సా! అవునా? 'పుష్ప' రిలీజ్ ఫీవర్‌లోని చూసిన తర్వాత 'పుష్ప' ట్రాన్స్‌లో ఉండిపోయి మర్చిపోయాను మామ. ఎనీవేస్ కంగ్రాచ్యులేషన్స్ టు ద న్యూ కపుల్. ఇక్కడితో యంగ్ యాక్టర్స్ షార్ట్ న్యూస్ అయితే అయిపోయింది. మనం ఇంక మెయిన్ న్యూస్‌లోకొచ్చేద్దాం. 'యుఐ' మూవీ నుంచి ఒక టీజర్ లాంటి వీడియో క్లిప్‌ని రిలీజ్ చేశారు. ఔట్ అండ్ ఔట్ ఉప్పి సార్ మార్క్‌తోని అద్దిరిపోయింది టీజరు. బిగ్ స్క్రీన్ మీద చూడడానికి నేనైతే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. 20th డిసెంబర్‌న ఈ మూవీ రిలీజ్ అవ్వబోతుంది. పిచ్చి పీక్స్‌కెళ్ళిపోవడం అంటే ఇదే అనుకుంటానల్లుడా. ఏమైంది మామ? పవన్ కళ్యాణ్ గారు 'సీజ్ ద షిప్' అన్న తర్వాత ఆ వర్డ్ ఏ రేంజ్‌లో ట్రెండ్ అయ్యిందో తెలుసు కదా! ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌లోని ఆ వర్డ్‌కున్న క్రేజ్‌ని వాడుకోబోతున్నారు. 'సీజ్ ద షిప్' అనే పేరు మీద టైటిల్‌ని రిజిస్టర్ చేసేసారు. అవునట్టు 'సీజ్ ద షిప్' అని ఎందుకన్నారో ఆ ఇన్సిడెంట్ ఏంటో నీకు తెలుసా? తెలీదల్లుడా. తెలుసుకో. ఫ్యాక్ట్స్ ఛానల్‌లో ఆల్రెడీ వీడియో చేశాము. లింకు కామెంట్స్‌లో పిన్ చేసి పెడతాను. తప్పకుండా చూసేయండి. అలాగే కాంటెంట్ నచ్చితే ఫ్యాక్ట్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. బాలీవుడ్ డైరెక్టర్ సందీప్ సింగ్ గారి డైరెక్షన్‌లోని రిషబ్ శెట్టి గారు 'ఛత్రపతి శివాజీ మహారాజ్' బయోపిక్‌లోని నటించబోతున్నారని ఆఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్‌నిచ్చారు. 21 జనవరి 2027కి ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారని ఆఫీషియల్‌గా పోస్టర్‌ని కూడా రిలీజ్ చేశారు. ఏ మాటకా మాట రిషబ్ శెట్టి గారి లైనప్ అయితే అద్దిరిపోయింది. ఫైనల్లీ 'హరిహర వీరమల్లు' షూట్ రీస్టార్ట్ చేశారు. సర్ప్రైజింగ్‌లీ పవన్ కళ్యాణ్ గారు సెల్ఫీ తీసుకొని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. దెబ్బకి అందరూ షాకు. ఏంటి పవన్ కళ్యాణ్ గారా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు అని. ఇయన్నీ గాదు. నాకైతే ఫస్ట్ 'ఓజీనే' కావాలి.
సంధ్య 70 దగ్గర జరిగిన ఇన్సిడెంట్ గురించి మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయం మీద అల్లు అర్జున్ గారే రియాక్ట్ అయ్యారు. ఆ పిల్లాడి యొక్క ట్రీట్‌మెంట్ ఖర్చులతో పాటు ఇద్దరి పిల్లల ఎడ్యుకేషన్ రెస్పాన్సిబిలిటీ కూడా అల్లు అర్జున్ గారే చూసుకోబోతున్నారని చెప్పి ఒఫీషియల్‌గా చెప్తూ ఒక వీడియో క్లిప్‌ని రిలీజ్ చేశారు. అండ్ ఆ ఇన్సిడెంట్ గురించి ఆయన చాలా బాధపడుతూ ఆ ఫ్యామిలీకి 25,00,000 డొనేట్ చేయడమే కాకుండా ఆ అబ్బాయిని పర్సనల్‌గా వెళ్లి మరీ కలుస్తానని చెప్పారు. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి మామ. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లకి, లేదంటే బెనిఫిట్ షోలకి వెళ్ళినప్పుడు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. మీకోసం మీ ఫ్యామిలీ మెంబర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ గురించైనా కొంచెం ఆలోచించి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఫైనల్లీ 'చిరంజీవి' గారిని మనం ఎలా అయితే చూడాలనుకుంటున్నామో, ఆ వింటేజ్ 'చిరంజీవి' గారిని చూపించడానికి స్వయాన ఆయన డై హార్డ్ ఫ్యాన్ అయినటువంటి 'శ్రీకాంత్ ఓడెలా' గారు రెడీ అయిపోయారు. 'శ్రీకాంత్ ఓడెలా' గారి డైరెక్షన్‌లోని 'చిరంజీవి' గారి మూవీని అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఈ మూవీకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్‌గా 'నాని' గారు ఉండబోతున్నారు. కాకపోతే 'రక్తపాతానికి' ముందు జనాన్ని నవ్వించాలని ఫిక్స్ అయ్యారనుకుంటా. సంక్రాంతికి 'షైన్ స్క్రీన్స్' బ్యానర్‌లో అనిల్ రావిపూడి గారి డైరెక్షన్‌లోని మూవీ అనౌన్స్‌మెంట్ ఉంటుందట. 'విశ్వంబర' మూవీ తర్వాత అనిల్ రావిపూడి గారి మూవీ తీసిన తర్వాత 'శ్రీకాంత్ ఓడెలా' గారి మూవీ వస్తుందట. అయితే అనిల్ రావిపూడి గారి మూవీకి తమనన్న మ్యూజిక్ ఇవ్వబోతున్నారని చెప్పి న్యూసొచ్చింది. కాకపోతే ఫాన్స్ ఏంటంటే 'శ్రీకాంత్ ఓడెలా' గారి మూవీకి అనిరుద్ గారిని మ్యూజిక్ డైరెక్టర్ కింద తీసుకుంటే బాగుంటాది అని రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి మీరేమంటారు? కామెంట్స్‌లో చెప్పండి. హమ్మయ్య! బాస్ ట్రాక్‌లోకొచ్చారు. పనిలో పని. సందీప్ వంగ గారితో కూడా ఒక మూవీ తీస్తే ఎలా ఉంటది చెప్పండి? అంటే అన్నాడు గాని, ఆ ఊహ ఎంత బావుందో. ఫైనల్లీ శనివారం సల్లని వార్తలు ఇక్కడితో ముగిస్తున్నాను. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటది కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ, మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాము. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.